హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్ విత్ ఫిజిక్స్. ఈరోజు ఇంకో కొత్త ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ ఇది అందరూ యూజ్ చేసేదే. ఈ ప్రోడక్ట్ ఏంటంటే ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళ ప్రెషర్ కుక్కర్ స్వచ్ అండ్ హాట్ అయోనైజ్డ్ ప్రెషర్ కుక్కర్ గురించి. యాక్చువల్లీ ఇది నేను కొనింది 21 మార్చ్ 2022లో కొన్నాను. నియర్లీ 3 years దాన్ని వాడిన తర్వాత దాని గురించి ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ కంటిన్యూ. ఇంతకుముందు నేను హాట్ యానోడైజ్డ్ అన్నాను కదండి. ఇలాగుంటుంది హాట్ యానోడైజ్డ్ అంటే దానిపైన కోటింగ్ వస్తుంది మనకు, నాన్ స్టిక్ కోటింగ్. అండ్ ఇది నేను 3 years వాడినాను. అండ్ ఇది ఓన్లీ వుడెన్ స్పూన్ మాత్రమే యూస్ చేసినాను. బట్ స్టిల్ క్లీన్ చేసేటప్పుడు పైన అదంతా పోయింది. అండ్ హ్యాండిల్స్కి మీరు చూసినట్లయితే ఇంతకుముందు ప్లాస్టిక్ ఉంది. సో లిడ్ మాత్రం స్టీల్ లిడ్. సో బట్ దానికి ఎడ్జెస్ పట్టుకోవడానికి చాలా హెవీగా ఉంది. ఇక్కడ ఇది విజిల్ సౌండ్ వచ్చేదానికి లోపల కూడా రబ్బర్ ఇచ్చినారు. ఏదన్నా స్పిల్ అవ్వకుండా దాంట్లో వాటర్ అంతా చేరుకుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రెషర్ కుక్కర్ ఎప్పుడన్నా మనం ప్రెషర్ తీసేయాలనుకుంటే అది ప్రెస్ చేసి తీసేయచ్చు. ఇక్కడ ఉంది చూసినారా, ఇది స్టీల్ది కదా, కాబట్టి మనం టచ్ చేసినప్పుడు వేడిగా ఉంటుంది. బట్ ప్లాస్టిక్ని మాత్రమే పట్టుకొని మనము వితౌట్ క్లాత్ దాన్ని లిఫ్ట్ చేయొచ్చు. సో ఇది ISI సర్టిఫైడ్. అండ్ ఇప్పుడే కుక్ చేశాను, చూసినారా మీరు అది ఎంత టైట్గా అయిపోయిందో. అది టైట్గా అయ్యింది అంటే ప్రెషర్ లోపల ఫిల్ అయినట్లు, ఇంకొద్దిసేపట్లో విజిల్ వస్తుంది అని. ఇక్కడెక్కడే కానీ లీక్ లేదు, ఏం లేదు, చాలా బాగుంటుంది. అండ్ మీరు ఏదన్నా పులావ్ చేసుకోవాలి అనుకున్నా, అండ్ ఏదన్నా బగారా రైస్, వెజిటేబుల్ రైస్, ఇలాగ ఏది చేసుకోవాలన్నా ఈ కుక్కర్ చాలా బాగుంది. అండ్ మిగతా కుక్కర్స్తో పోలిస్తే ఇది నేను ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే, రైస్ ఐటమ్స్ కోసం అయితే మెయిన్ నాకు ఈ ప్రెషర్ కుక్కర్ బాగా నచ్చింది. మిగతా ప్రెషర్ కుక్కర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అల్యూమినియంది, తర్వాత స్టీల్ది కూడా ఉంది. బట్ రైస్ చేయాలి నేను ఏదన్నా అనుకుంటే మాత్రం నేను ఈ ప్రెషర్ కుక్కర్నే యూస్ చేస్తాను. చాలా పొడి పొడిగా ఉంటుంది. వాటర్ కూడా చాలా తక్కువ వాటర్తోనే చాలా బాగా రైస్ కుక్ అవుతుంది. అండ్ ఈ సైడ్స్ చూసినట్లయితే ఆ సైడ్స్ నుంచి ఎయిర్ అనేది అస్సలు ఇప్పుడు దాకా నేను అసలు ఏమే కానీ చేంజ్ చేయలేదు ఈ ప్రెషర్ కుక్కర్కి. ఆ ఎయిర్ ఏదైనా కూడా కొన్ని వాడే కొద్దీ దానిలో ఉన్న రబ్బర్ వల్ల అది లూజ్ అయిపోవడం వల్ల మళ్ళీ మనం సపరేట్గా కొనాల్సి వస్తుంది. బట్ దీనికి అలాగ నేను ఏదే కానీ కొనలేదు. 3 years వారంటీ కూడా తీసుకున్నాను, 2 years. బట్ నాకు ఆ వారంటీ నాకు యూజ్ చేయాల్సిన అవసరమే పడలేదు. అండ్ చూసారా, విజిల్ వచ్చింది. సో ఇక్కడ ప్లాస్టిక్ హ్యాండిల్స్ ఉండడం వల్ల లిఫ్ట్ చేయడానికి క్లాత్ లేకుండానే మనం ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. అండ్ వాటర్ ఏదన్నా కూడా స్పిల్ అయితే కింద పడదని చెప్పాను కదండి, వీటిల్లో ఉండిపోతుంది అంతే. కింద స్టవ్ పైన అంతా పడి గలీజ్ అవ్వడం, మళ్ళీ మనం క్లీన్ చేసుకోవడం అలాంటివి ఏమీ ఉండదు. అండ్ ఈ వేపర్ అంతా పోయేదాకా మనం అలాగే పెట్టుకుంటే రైస్ చాలా బాగా వస్తుంది. అండ్ అంత లోపల ఈ కాఫీని మీరు ఎంజాయ్ చేయండి. సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత అక్కడ ఉన్నది ఒక స్టీల్ ఉంది చూసారా, అది లోపలికి వెళ్ళిపోతుంది హోల్ లోపల. అండ్ ఇంతకుముందు మీకు నేను చెప్పినాను కదా, ఇక్కడ స్టీల్ది టచ్ చేస్తే వేడిగా ఉంటుంది. బట్ మీరు ఆ ప్లాస్టిక్ని పట్టుకొని లిడ్ని ఓపెన్ చేసేసి పక్కన పెట్టేయచ్చు. ఆ లిడ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. మీరు చూసినట్లయితే రైస్ చూసారా ఎంత బాగా పొడి పొడిగా, వేపర్ అంతా అలాగే ఉండి బాగుంటుంది ఫుడ్. అండ్ నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఎప్పుడు నేను వుడెన్ స్పాచ్లానే యూస్ చేస్తాను, లాడలే యూస్ చేస్తాను నాన్ స్టిక్ వాటికి అనేసి. అండ్ చూడండి ఎంత పొడి పొడిగా రైస్ ఎంత బాగా వచ్చిందో. అండ్ మీకు చూపిస్తాను, అడుగు ఏమన్నా అంటిందో, వాటర్ తక్కువ వేస్తే అడుగు అంటుతుంది కదా అన్న డౌట్ వస్తుంది కదా. వాటర్ యాక్చువల్లీ మనకు తెలుసు కదా, 1 glass రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ అలానే వేసాను. చూడండి లోపల ఏదే కానీ బర్న్ అయినట్లు కానీ ఏమే కానీ ఉండదు, చాలా బాగుంటుంది. సో తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం. థ్యాంక్ యూ.